బట్ నాకు చాంద్రీలో ఆ కాన్ఫిడెన్స్ చాలా 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 నచ్చుతుందనమాట. ఐ రియల్లీ లవ్ హర్ కాన్ఫిడెన్స్. అండ్ ఆ కాన్ఫిడెన్స్‌తో తను ముందుకెళ్తూ ఉంటుంది. రీసెంట్‌లీ ఐ సా వన్ ఫిల్మ్ అనమాట. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఎంతమంది రిజెక్ట్ చేసినా మనల్ని మనం రిజెక్ట్ చేసుకోకూడదు అని. బట్ తెలుగు అమ్మాయి ఇలాంటి బట్ షీ ఈజ్ లైక్ ఆ కాన్ఫిడెన్స్‌తో, ఆ గ్రేస్‌తో తను మంచి సక్సెస్‌లు అందుకుంటూ ముందుకెళ్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఆల్సో. సో ద గార్జియస్ యాక్ట్రెస్ చాందిని చౌదరి విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా గెస్ట్ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. ధీరజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద ఫిల్మ్ ఆడియన్స్ వరకు. మీ రిలీజెస్ ఎంత బాగుంటాయి అన్నది నా ముందు సినిమాయే దానికి ఎగ్జాంపుల్. గామి మీరే తీసుకున్నారు. సో సో దాంతో నాకు ఒక పాజిటివ్ వెలుగు అనిపిస్తుంది. టీం గురించి అది అందరూ చెప్పారు కాబట్టి నేను సినిమా గురించి చెప్తాను. బేసిక్లీ మనిషి అన్నాక, మనం పుట్టాక ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఆశయాలు లాంటివి ఉంటాయి. లేవు, నాకేం లేవంటే మనం ఏం చేయలేము, బట్ జనరలీ ఉంటాయి జనాలకి. సో కొన్ని చిన్నప్పుడే తెలుసుకుంటాం, ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి అని. కొంత మనం అలా పెరిగే కొద్దీ మన వాతావరణాలు, మన చుట్టుపక్కల విషయాలు బట్టి, దాన్ని బట్టి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యామన్న ఒక దారిలోని మనకు అనిపిస్తుంది ఇది అవ్వాలి అని. కొన్ని మన రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అవ్వాలనుకున్నవి, కొన్ని మన రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అది మన ఊహించడానికే చాలా, మన మీద మనకే కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోవడమో, లేదా భయమో, లేదా వేరే వాళ్ళు మన మీద ఎగతాళి చేస్తారు, ఇలాంటి ఒక ఆలోచనలు ఉంటాయి. లేదు, ఇవంతా మన మైండ్లో మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తే చుట్టుపక్కల ఉంటారు, ఇప్పుడు నీకు ఇది అవసరమా, ఇది అది చాలా మన ఎవరైనా ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. సో అలాంటి ఒక బేస్ లైన్ మీద తీసిన ఒక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఒక గోల్స్, డ్రీమ్స్, ఒక కలగంటానికి ఒక వయస్సు అంటూ ఉండదు. మనం ఏంటంటే చిన్నప్పటి పెరిగే కొద్దీ ఏంటంటే అరే వయసు అయిపోతుంది, మనం ఏం సాధించట్లేదు, అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం ఏం చెయ్యట్లేదు, అనుకుంది అవ్వట్లేదు, టైం అయిపోతుంది. పెద్దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెడతారు కదా. ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ అయినా వేరే వేరే ప్రొఫెషన్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెట్టుకుంటాం. సో అరే ముందుకెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఈ టైం కల్లా మనం ఇది క్రాక్ చేయకపోతే ఇంక మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి, ఎందుకంటే వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, లేదా ఇంకా అబ్బా ఇన్నిసార్లు చేయలేదు ఈసారి అవుతుందా అంటారు. సో ఇవన్నీ వింటూ కొన్నిసార్లు ఆగిపోతాం. కొన్నిసార్లు మనకి ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మనకి బ్యాకప్ సపోర్ట్ ఎక్కువ లేనప్పుడు ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోతాం. సర్లే ఇప్పుడు అంతా మనం వెళ్ళి అది చేసే అంత ఇప్పుడు ఎందుకులే, ప్రస్తుతానికి ఇది వర్కౌట్ అవుతుంది కదా, ఇలా వెళ్ళిపోదాం, మనకు ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు చూసుకోవాలి, ఇప్పుడు నేను కలగని ఇప్పుడు దానికోసం వెళ్ళి మొత్తం సాక్రిఫైస్ చేసి నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఏంటున్నాం, కొంతమంది మీద పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. ఇలా వీళ్ళందరినీ ఇప్పుడు నేను డిసప్పాయింట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకుని అది పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చూస్తూ చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సరే ఓకే, ఇప్పుడు వయసు ఇంతకు వచ్చింది, ఇప్పుడు మనం ప్యాషన్ అని వెళ్తే ఏమనుకుంటారు అనే వరకు వస్తుంది. ఈ సినిమా ద్వారా మేమేం ఏం చెప్దాం అనుకున్నామంటే, ఒక అంబిషన్, గోల్స్ కలగనడానికి వయసుతో సంబంధం లేదు అనే ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. నేను బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది తప్పుగా తీసుకోకండి. ఒక 10 years 12 years బ్యాక్ నేను నేను సినిమాలో హీరోయిన్ అవుదాం అనుకున్నా. చెప్పుకోవడానికి నాకే చాలా వింతగా ఉండేది, వినేవాళ్ళకి ఇంకా వింతగా అనిపించేది. నువ్వు హీరోయిన్ అవుతావు, నువ్వు సినిమాల్లోకి వెళ్తావని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు, నేను నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. అరే నా మీద ఒక కథ రన్ అవ్వాలి, నా పోస్టర్లో నన్ను నేను చూసుకోవాలి, నా మీద సినిమా తీయాలి అనే ఒక ఆశ, అనే ఒక కోరిక అన్నది అప్పుడు నాకు ఉంది. బట్ అది అవుతుంది అనే విషయం నేను ఎప్పుడూ అనుకోలేదు, అయితే బాగుందనే విషయం అయితే అనుకున్నా. కట్ చేస్తే అది ఒక 10 years 12 years తర్వాత ఒకే రోజు 2 సినిమాలు వస్తున్నాయి నా బయటికి. అంటే ఇది నేను ఏదో మీరు తప్పుగా తీసుకోకండి, నేను ఏదో చెప్పాలని కాదు, ఇది ఓకే
ఇప్పుడు మార్కెట్‌లో డైనమిక్స్ ఇందాక మీరన్నట్టు సినిమాకి చిన్నది, పెద్దది అని లేకపోతే చిన్న సినిమా, పెద్ద సినిమా ఇలాంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు సరే వస్తున్నాయి 2 సినిమాలు వస్తున్నాయంటే 2 చిన్న సినిమాలే కదా! అయితే ఏంటి దానికి ఇంత ఫీల్ అవ్వాలా నువ్వు? ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా? అంటే కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి. కొన్ని పబ్లిక్ గోల్స్ ఉంటాయి. జనాలకి చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం. మనకి మన కోసం కొన్ని సాధించుకుంటాం. మనం అనుకుంటాం. ఇది నా విషయంలో పెద్దదే. అలా ప్రతి ఒక్కళ్ళకి అలా వాళ్ళ విషయంలో వాళ్ళకి పెద్దదే. పక్కన వాళ్ళు తీసి పడేసినా సరే. ఎప్పుడు కలగనలేని విషయం నిజమయ్యేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ గాని, ఆ ఆనందం గాని, మన మీద మనకుండే ఒక రెస్పెక్ట్ గాని, దాన్ని బట్టి ఒక రెట్టింపయ్యే అవకాశం ఉంటది. ఈరోజు ఇలా నా జీవితానికి గాని, నా ఒక గుండెకి, నా హార్ట్‌కి చాలా దగ్గరయ్యే ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇటువంటి ఒక పాయింట్ ఉన్న సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇలా ఎమోషనల్లీ కనెక్టింగ్ సినిమాలు ఇలాగ జనాలకి ఓకే. ఇప్పుడు 100 మంది చూసి ఒకళ్ళు అనుకున్నా సరే ఓకే. ఇప్పుడు మూర్తి చేశారు కదా! మనం కూడా ట్రై చేస్తే తప్పే ఉంది. అట్‌లీస్ట్ ట్రై చేసాం గదా! అని ఒక్కళ్ళు అనుకున్నా సరే ఐ ఫీల్ యాస్ ఎ టీమ్ వి ఒక రైట్ కార్డ్ హిట్ చేసాం. వీఆర్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ అది ఐ డోంట్ నో హౌ పీపుల్ మెజర్ ఇట్. బట్ ఆ ఆడియన్స్ కనెక్టివిటీ ఒక్క మనిషి మనసులో ఆ థాట్ వెళ్ళినా సరే వీ ఫీల్ వీఆర్ సక్సెస్ఫుల్. ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్ సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. సో జూన్ 14న తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఫ్యామిలీ మొత్తంతో వచ్చి చూడండి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఇది మా హామీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ చాందిని. ఎస్, ఇక్కడ మాత్రం సూపర్ సక్సెస్తో దూసుకెళ్ళిపోతున్నారు. అఫ్ కోర్స్ మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ షాప్ మూర్తితో మన ముందుకు వస్తున్న అజయ్ ఘోష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం స్వామి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, మా మిత్రులు, మీడియా మిత్రులకి, విలేకరులకి అందరికీ నమస్కారం. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది. ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటుంది, కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి, బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ధీరజ్ గారు, సాయి గారు. ముందు వాళ్ళ కృతజ్ఞతలు. ఎంతోమందిని ట్రై చేశాడు పాప శివ. అందరు బిజీగా ఉన్నారు. ఏముందలే చిన్న సినిమా, అజయ్ గౌడ్ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంట, అది తీసి చూద్దాం అట్లా అనుకున్నోళ్ళు కూడా ఉండరు. కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరజ్ గారు. నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు. లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను, తెలిసిన. అంత విశాల హృదయం, ఆలోచించగలిగింది, ప్రోత్సహించడం. సినిమా కూడా అదే. టాలెంట్ని గుర్తించి, మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకెళ్ళలేడు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏమవ్వాలనుకున్నామో, ఏమయ్యామో, ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు, కుమిలిపోతారు కూడా. జీవితం ఉంటుంది ఇందులో. సరే, నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా, అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది. నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమె లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టు ఇది బాగుండేది నాకు. ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం.
మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత షంషేర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు. ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ ఆడో అమెరికాలో వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అదెంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడండి, నిజంగా పాలడుగు శివ. ఈ పిల్లోడు, నేను చాలాసార్లు చెప్పా, 2.5 సంవత్సరం అండి ఈ సినిమా కోసం వెయిటింగ్. అతను నాతో పెట్టి తీయడానికి, ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి. నాలో ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో. అంత దమ్ముంది కాబట్టే ఏంది ఓ జాత బట్టలు పట్టుకుని ఇక్కడికి వచ్చా. నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి. మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ. కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు. వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు. వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళ మీద, ఎవడి మీద ఆధారపడి ఉండదు. బయలుదేరకుండానే ఉండాలా. బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒకానొక టైంలో ఇక్కడ యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డా మీద నిలబడేవాడిని పెయింట్ పని కోసం. అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయి, ఎందుకులే వచ్చేతను. ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పొయ్యావు, తేల్చుకొనిరా, నేనుండా ఇక్కడ పిల్లకాయలను చూసుకుంటా. నువ్వు వచ్చేస్తావు, ఇక్కడేదో పని చూసుకుంటావు. అడిగే వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలా? సెంగడ అద్దంకి బాను పోయాడు, రాను వచ్చాడు అన్నట్టు అయింది. అటువంటి మనుషులు కావాలా. వెతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం ఉంది స్వామి. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లోడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడోళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి, అది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది, ఓ మంచి కథ అండి. 100 కోట్లు పెట్టి తీసే సినిమాలని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాలని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు, అమ్మాయి అన్నట్టు, ఈరోజు మంచి సుదినం అక్కడ. ఏంది ఎంత మంచి రోజు అండి. ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు. ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవడికి ఎట్లా అది. సో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి. ఖచ్చితంగా నచ్చింది. నచ్చకపోతే 9290117366 నా నంబరు. ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే. ఒరే నీకు తెలుసు రే ఏంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాను మీరు అందరూ ఆదరించాలని. ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మటుకు మహిపాల్ దగ్గర నుంచి, శివ దగ్గర నుంచి, అన్న దయానంద రెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తుంటే పబ్బులో, ఇప్పుడు మనం ఎంత ఎర్రగా తీసుకున్న ఎదుటోడు చేయకపోతే ఏముంది, ఇక్కడ బొంగు ఏముండదు. ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి. ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్ చేశానన్న ఆ రోజు, మీకు తెలుసు లేదో.
నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను. ఈయనైతే నాయన భయంకరంగా తిట్టేవాడిని పాలడుగు శివని. ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారు సామె, తీసిందే తీసి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడు అని. సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అండి, మీరు ఏమన్నా అనుకోండి, అతి అనుకోండి, లేకపోతే ఏమనుకోండి, గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అవి చేసి ఈ చేసే వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు బలుపు ఉండేది. అంటే నేను చేయగలను, వాడు ఎవడన్నా కానిగాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది. ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డా పిల్లతో చేసేటప్పుడు. ఊరిని అమ్మ ఇట్ట చేస్తుంది ఏంద్రా సామె, ఊరిని మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట. పక్కకు వచ్చింది నాకు, నేను అనుకునేవాడిని ఈ అమ్మాయి అయినా ఎంట్రుకతో సమానంగా చేసేసేది అంతా కూడా. సో ప్రతి ఒక్కరూ రండి మీరిద్దరు రండి, పైకి రండి. వరసన ఇక హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి, మంచి సినిమా. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి, ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతుళ్ళు లేరండి, నాకు కూతుళ్ళు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు, తెలిసిన. అట్లా ఇంకెంతమంది అని చెప్పాలా అసలు వీళ్ళందరూ కూడా. ఇక పోతే ఆయన పవన్ గారు, మోయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప. ఆడే గొప్ప మ్యూజిక్ డ్యాన్స్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇంత పర్సనాలిటీ పాట ఆల్రెడీ ఆ రంగస్థలానికి కాలు పోయి ఉంది ఏంది, ఇక స్టెప్పులు వేయాలా, చాలా బాగా చేయించారు మోయిన్ మాస్టర్ గారికి, అట్లని పవన్ గారికి. అంత వరసన మొత్తం ఆడైతే ఇదిగో వాడు మంచి నటుడు అండి, మా గోవిందు వీళ్ళందరూ కూడా భలే నటులు, సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళు కసి మీద ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరోసారి పాత్రికేయ మిత్రులందరికీ, ప్రేక్షకులకి అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి. మంచి కంటెంట్తో వస్తున్నాడు ఎల్లుండి 14వ తారీఖు థియేటర్లో. కాబట్టి మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం స్వామి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ అలాగే మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సాయి రాజేష్ గారు. ఓకే, ముందు మైక్ మాన్సి ఎక్కడున్నారు? మీరు కాదా, మీరు మాట్లాడరా, ఏమంటున్నారు? యా, అందరికీ నమస్కారం. ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్లకి, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ సినిమా. నేను చాందిని గారితో ఫస్ట్ టైం షార్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, నీ ఫస్ట్ మూవీకే ఇలాంటి టీంతో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది, నువ్వు చాలా లక్కీ అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హర్. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్, చాలా లెజెండరీ యాక్టర్స్. నాతో నా సిస్టర్ క్యారెక్టర్ చేసిన మ్యాగీతో సహా అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎవ్వరూ, నేను ఫస్ట్ టైం అలాగా నన్ను ఎవ్వరూ ట్రీట్ చేయలేదు. అజయ్ సార్తో ఫస్ట్ షాట్ చేసినప్పుడు నాకు మ్యాగీకి చాలా భయం వేసింది. బట్ అజయ్ సార్, ఆమని మ్యామ్, ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ, చాలా మంచి మాటలు చెప్తూ, ఈ షూట్ అంతా ఒక ఏదో హాలిడేకి వెళ్ళినట్టు అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ శివ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మాకు ఇలా అవకాశాలు ఇస్తేనే మాకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. అండ్ మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు మా డిఓపి సార్ శ్రీనివాస్ సార్ చాలా థ్యాంక్ యూ. సెట్లో ఎప్పుడు చాలా కూల్గా, చాలా చిల్గా ఉంటారు. ఆయన ఎనర్జీ పక్క వాళ్ళకు కూడా పాస్ అవుతుంది.
థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన పవన్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడూ కనపడలేదు ఈవెంట్స్లో తప్ప, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా సినిమా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది అని మేము అందరం అనుకుంటున్నాము. అండ్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాన్సీ, థ్యాంక్ యూ సో మచ్.